రైట్ బ్రేకింగ్ న్యూస్ త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే వినతులు, సూచనలను పరిగణలోకి తీసుకుని తుది నివేదికను అధికారులు ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర శాఖల్లోకి వెళ్లే ఆలోచన ఎవరికి ఉంది అనే అంశంపై కొన్ని సంఘాలు ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, రేపు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కీలక ప్రకటన చేసే ఆలోచనలు ఏపీ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న గ్రామ వార్డు సచివాలయాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోని గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ వార్డు సచివాలయాల కార్యాలయాల్లోనే దాదాపు 130,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే ఒక్కొక్క గ్రామ వార్డు సచివాలయంలోని సిబ్బంది కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సిబ్బందిని ఏ శాఖల్లోని రీప్లేస్మెంట్ చేయాలి అనే దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే రేపు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలోని ఒక కీలక సమావేశం జరగబోతుంది రాష్ట్ర సచివాలయంలోని. ఈ సమావేశాలకు గుర్తింపు పొందిన గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది. ఇందుకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలోని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు మరోపక్క గ్రామ వార్డు సచివాలయ సంఘాలకు సంబంధించిన నేతలు, దాంతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు మరో ఏదైతే ఉందో సర్వే డిపార్ట్మెంట్ ఉంటే సర్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి వాళ్ళని పంపేందుకు కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలోని గుర్తింపు పొందిన సంఘాలకు సంబంధించిన నేతలతో ప్రభుత్వం చర్చించబోతుంది. వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి దానిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే గుర్తింపు పొందిన సంఘాలన్నీ కూడా ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించాయి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర శాఖలకు వెళ్లేందుకు ఎంతవరకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు, ఏ శాఖలకు వెళ్లేందుకు వాళ్ళు ముందుకు వస్తున్నారో దానిపై కూడా ప్రభుత్వం ఆ శాఖలకు సంబంధించిన ఆ సంఘాలకు సంబంధించిన నేతలు ఇప్పటికే ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలోని ఆ గుర్తింపు సంఘాలతోని సమావేశం నిర్వహించడం ద్వారా వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రధానంగా వార్డు గ్రామ సచివాలయంలో దాదాపు 130,000 మంది ఉద్యోగులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆ శాఖల్లోని ఇప్పుడు పనిచేస్తున్న కార్యాలయంలోనే పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ఇతర శాఖల్లోకి వెళ్లేందుకు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి దానిపై కూడా నేరుగా గుర్తింపు సంఘాలతోని రేపు ప్రభుత్వం చర్చించబోతుంది. రేపు గుర్తింపు సంఘాలతోని సమావేశంలోని అధికారులు అట్లాగే మంత్రి పాల్గొబోతున్నారు. వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఈ నెలాఖరులో జరిగే బడ్జెట్ సమావేశం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోని ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుని ప్రకటన చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మంత్రి ఎవరైతే ఉన్నారో హోంమంత్రి కూడా చెప్పారు, గ్రామ వార్డు సచివాలయంలోని ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు, ప్రధానంగా కానిస్టేబుల్ కి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని కూడా ఇతర శాఖలో రీప్లేస్ చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలోని వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రభుత్వం ఈ నెలాఖరు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే దాదాపు గత కొన్ని నెలల నుంచి మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలోని గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బందిపై సంబంధించి కసరత్తు చేసింది. ఒక పూర్తి స్థాయి డేటా ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. ఆ శాఖలకు సంబంధించి చాలా మంది అంటే ఒక్కొక్క కార్యాలయంలో ఉన్నదానికంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళని ఇతర శాఖలో రీప్లేస్మెంట్ ద్వారా ఇప్పటికే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ లోని సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళని గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బందిని ఇతర
శాఖల్లోని రీప్లేస్ చేయడం ద్వారా కొంతవరకు పనిభారం తగ్గుతున్నది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఒక సమీక్షా సమావేశంలోని ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి డేటాను అధికారులు సీఎం అందజేశారు. ఈ నేపథ్యంలోని ఈ విధంగా వాళ్ళతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఒక కీలక ప్రకటన చేద్దామనేది మాత్రం మంత్రికి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సంఘాల గుర్తింపు పొందిన సంఘాలతో రేపు ప్రభుత్వం కీలక చర్చలు జరుపుతుంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా స్వీకరిస్తుంది. ఆ తర్వాత ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశంలోని ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బందిపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్ గాలిబ్, అయితే ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అందరినీనా లేకపోతే పర్టికులర్ డిపార్ట్మెంట్ వారిని మాత్రమే ఇతర శాఖలకి తరలించే ఆలోచనలో ఉందా ప్రభుత్వం? ఏదైతే ఉందో ఒక గ్రామ వార్డు సచివాలయంలోని చూసినట్టయితే సిబ్బంది 4 నుంచి 5 వరకు కూడా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అందులోని డేటా ఎంట్రీ కావచ్చు, దాంతో పాటు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఇన్ఛార్జ్ కావచ్చు, దాంతో పాటు డేటాకు సంబంధించిన ఆపరేటర్లు కావచ్చు, కొంతవరకు 4-5 వరకు సిబ్బంది వరకే పనికొస్తారు. మిగతా వాళ్ళు అదనంగా ఉన్నారనేది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. ఈ అదనంగా ఉన్న వాళ్ళకి సంబంధించి ఇతర శాఖల్లో వాళ్ళని రీప్లేస్ చేయడం ద్వారా ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, మున్సిపల్ శాఖకు సంబంధించిన సర్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ సచివాలయంలో ఉన్నారు. వాళ్ళని దాంట్లోకి పంపించడం ద్వారా అక్కడ వరకు కొంత పనిభారం దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. మరోపక్క ఉమెన్ పోలీస్ ఉన్నారు. ఇప్పటికే సచివాలయంలో ఉమెన్ పోలీసులకు సంబంధించి ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా తమ శాఖకు సంబంధించి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఉమెన్ పోలీసును కూడా వాడుకుంటాం అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఉన్న సిబ్బంది ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకొని మిగతా వాళ్ళని ఇతర శాఖలకు మలిచేందుకు కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు మరోపక్క సర్వే డిపార్ట్మెంట్, దాంతోపాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ లాంటి ప్రాంతాల్లో కూడా రీప్లేస్ చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 130 మంది వరకు కూడా సచివాలయ సిబ్బంది ఉన్న నేపథ్యంలోని వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో దానిపై కూడా ఇప్పటికే ఆ సంఘాలకు సంబంధించిన నేతలు ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించారు, కొంత అభిప్రాయాలు కూడా స్వీకరించారు. దీని ద్వారా ఇప్పటికే ఒక డేటా ఆ సంఘాలకు సంబంధించిన నేతల వద్ద ఉన్న నేపథ్యంలోనే ఆ సంఘాలతోనే నేరుగా ప్రభుత్వం చర్చలు జరిపితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సచివాలయ సిబ్బందికి సంబంధించిన అభిప్రాయాలు కూడా నేరుగా ప్రభుత్వానికి తెలుస్తాయనేది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రేపు మంత్రి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన సంఘాలందరినీ కూడా రేపు ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలోని మంత్రి అట్లాగే సచివాలయ సిబ్బందికి సంబంధించిన సంఘాలే కాకుండా మరోపక్క ఉన్నతాధికారులు కూడా పాల్గొబోతున్నారు. నేరుగా వీళ్ళతో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతుంది. దేవి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.